హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే విపిసి ఎండ్ పాయింట్స్ అన్నవి ఏంటి, అసలు ఎలా క్రియేట్ చేయాలి అన్నది నేర్చుకుందాం. విపిసి ఎండ్ పాయింట్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా ముందు ఎలా జరిగేదంటే ఒక సర్వర్ ఉందనుకోండి, దానికి ఇంటర్నెట్ యాక్సెసిబుల్ ఉందనుకోండి, సేమ్ రీజియన్లో S3 ఇన్స్టెన్స్ కూడా డిప్లాయ్ చేసామనుకోండి, ఈ ఇంటర్నెట్ యాక్సెసిబుల్ సర్వర్ అన్నది S3కి యాక్సెస్ చేయడానికి ఇంటర్నెట్ ద్వారా రూట్ అయ్యి ఉండేది. సో అప్పుడు కస్టమర్స్ ఏమన్నారంటే, మీరు సేమ్ రీజియన్లో ఉన్నది, వాటి రెండిట్ల మధ్యలో కనెక్షన్ ఉంది, అలాంటప్పుడు ఇంటర్నెట్ ద్వారా ఎందుకు వెళ్ళడం, ఇలా ప్రైవేట్గా వెళ్తే కనుక ఇది ఫాస్ట్గా ఉంటుంది ప్లస్ సెక్యూర్గా ఉంటుంది కదా, అందుకని ప్రైవేట్గా ఉండేది ఏమైనా చేయండి అన్నారు. AWS వాళ్ళు సజెషన్ ఇచ్చారన్నమాట. సో అప్పుడు AWS వాళ్ళు ఏం క్రియేట్ చేశారంటే విపిసి ఎండ్ పాయింట్స్ అనేది క్రియేట్ చేశారు. అదేం చేస్తుందంటే, ఈ ఇన్స్టాన్స్కి S3 బకెట్కి ప్రైవేట్గా కనెక్షన్ ఒకటి ఉంటుంది, క్రియేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రైవేట్ యాక్సెసిబుల్ సర్వర్ క్రియేట్ చేశారు కదా, దానికి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. సో అది S3 బకెట్ని యాక్సెస్ చేయాలంటే ఈ విపిసి ఎండ్ పాయింట్ ద్వారా యాక్సెస్ చేస్తుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఈ థియరమ్ అన్నది ఇప్పుడు మనం ఏమైతే చేసామో అది ప్రూవ్ చేద్దాం అన్నమాట. దాన్ని ఇది సపోజ్ మామూలుగా EC2 ఇన్స్టాన్స్ అన్నది S3 బకెట్కి యాక్సెస్ చేయాలంటే IAM రోల్ ఒకటి క్రియేట్ చేయాలి. సో అది మన ఫస్ట్ టాస్క్ అన్నమాట. ఈ 2 ఇన్స్టాన్సెస్కి IAM రోల్ అనేది క్రియేట్ చేద్దాం. ఏది చూడండి, క్రియేట్ IAM రోల్ ఫర్ బోత్ ద ఇన్స్టాన్సెస్ టు యాక్సెస్ S3 బకెట్. సెకండ్ టాస్క్ ఏంటంటే విపిసి ఎండ్ పాయింట్ అన్నది క్రియేట్ చేసి ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఏదైతే సర్వర్ ఉందో అది S3 బకెట్ని యాక్సెస్ చేసేలా చేద్దాం. ప్రైవేట్ సబ్నెట్ కాబట్టి ఇంటర్నెట్ని యాక్సెస్ చేయలేదు, కానీ మనం ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తే యాక్సెస్ చేయాలి విపిసి ఎండ్ పాయింట్ అన్నది, ఎందుకంటే ప్రైవేట్గా జరుగుద్ది కాబట్టి, ఇంటర్నెట్ యాక్సెస్ అన్నది అక్కర్లేదు కాబట్టి. సరేనా? ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే విపిసి అన్నది ఒకటి క్రియేట్ చేద్దాం. విపిసి నేమ్ ఏమిద్దాం, డిఫాల్ట్ విపిసి క్రియేట్ చేసేద్దాం. క్రియేట్ డిఫాల్ట్ విపిసి క్రియేట్. ఓకే, సో సబ్నెట్స్ అన్నవి ఏం క్రియేట్ అయినాయో చూద్దాం. సో చాలా సబ్నెట్స్ క్రియేట్ అయినాయి. అండ్ ఈ ఫస్ట్ సబ్నెట్ నేమ్ వచ్చేసి మనం పబ్లిక్ సబ్నెట్ అని వెళ్తాం. పబ్లిక్ సబ్నెట్ అంటే ఏంటంటే దీనికి పబ్లిక్ యాక్సెస్ అన్నది ఉంటుందన్నమాట, అంటే ఇంటర్నెట్ని యాక్సెస్ చేయగలదు. పబ్లిక్ IP ఒకటి అసైన్ చేస్తుంది సర్వర్కి. నెక్స్ట్ ఏంటంటే ప్రైవేట్ సబ్నెట్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, సో పబ్లిక్ సబ్నెట్ అన్నది దానికి ఆటో అసైన్ IP చేసి ఎనేబుల్ ఆటో అసైన్ IP అడ్రస్ చేద్దాం. ఓకే, ఈ ప్రైవేట్ సబ్నెట్ అన్నదానికి పబ్లిక్ IP అన్నది రాకూడదు, ఎందుకంటే ఇంటర్నెట్లో రూటబుల్ అవ్వకూడదు ఈ సర్వర్ అన్నది. సో నేను IP సెట్టింగ్స్లో అలా చేస్తామన్నమాట. రూట్ టేబుల్స్ అన్నది ఒకసారి జస్ట్ చూడండి. రూట్ టేబుల్ ఒకటి ఉంది, IGWకి వెళ్తాయి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం IAM రోల్ అన్నది క్రియేట్ చేయడం ఎలా అన్నది నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, బట్ ఎలా క్రియేట్ చేయాలన్నది కూడా చెప్తా ఈ వీడియోలో. ఓకే, రోల్స్లో చూడండి, ఫస్ట్ మనం క్రియేట్ రోల్ అన్నది చేయాలి. నెక్స్ట్ EC2 ఇన్స్టాన్స్ అన్నది ఇవ్వాలి. నెక్స్ట్ పర్మిషన్స్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ S3, ఎందుకంటే EC2 S3ని కాంటాక్ట్ చేయదు కాబట్టి ఇక్కడ Amazon S3 ఫుల్ యాక్సెస్ ఉంటుంది కదా, అది టిక్ చేయండి. అప్పుడు ఆ రోల్ అన్నది క్రియేట్ అయిపోద్ది అన్నమాట. సో IAM రోల్ అన్నది ఫస్ట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇన్స్టాన్స్ డిప్లాయ్ చేయండి. మనం ఏం చేయాలి అసలు ఒక టాస్క్, IAM రోల్ ఫర్ బోత్ ఇన్స్టాన్సెస్ టు యాక్సెస్ S3 బకెట్స్, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టాన్సెస్ అనేవి డిప్లాయ్ చేయండి. లాంచ్ ఇన్స్టాన్స్, అమెజాన్ లైనక్స్ అన్నది నేను చూజ్ చేసుకుంటా. ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఓకే, డిఫాల్ట్ విపిసిలో క్రియేట్ చేయండి. అండ్ పబ్లిక్ సబ్నెట్ ఎక్కడ ఉందో అది క్రియేట్ చేయండి. ఫస్ట్ పబ్లిక్ సబ్నెట్ అన్నది చేద్దాం, ఎనేబుల్ చేసేయండి. అండ్ ఓపెన్ IAM రోల్ అనేది ఏం వేస్తారంటే S3 ఫుల్ యాక్సెస్ ఉంది చూసారా, IAM రోల్ అటాచ్ చేయండి దానికి. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్కి వెళ్ళండి. నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఓకే, క్రియేట్ ఏ న్యూ సెక్యూరిటీ. ఓకే, రివ్యూ అండ్ లాంచ్.
చూజ్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్, టీసీఎస్ కీ పేర్, ఇట్స్ ఫైన్. ఓకే, సో మనం ఒక ఇన్స్టాన్స్ అనేది డిప్లాయ్ చేసాం. ఏది ఇది? పబ్లిక్ ఇన్స్టాన్స్. పబ్లిక్ ఇన్స్టాన్స్ అన్నది డిప్లాయ్ అవుతుంది, పెండింగ్. ఓకే, ఇన్ ద మీన్ వైల్ మనం ఏం చేద్దామంటే వేరే ఇన్స్టాన్స్ కూడా డిప్లాయ్ చేసేద్దాం. ఇదేంటి? ప్రైవేట్ ఇన్స్టాన్స్ కదా. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఇన్స్టాన్స్ చేసేయండి. ఇది డిఫాల్ట్ సబ్నెట్ అండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి ప్రైవేట్ సబ్నెట్లోకి వెళ్ళండి. ఓకేనా? యూజ్ సబ్నెట్ ఏదో డిజేబుల్, రైట్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఐఎం రోల్ అన్నది అటాచ్ చేయండి, S3 ఫుల్ యాక్సెస్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే యాడ్ స్టోరేజ్ చేయండి. నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ సెక్యూరిటీ గ్రూప్, రివ్యూ అండ్ లాంచ్ టీసీఎస్ కీ పేర్. ఓకే, ఓపెన్ చేయండి లాంచ్ ఇన్స్టెన్స్. సో మనం 2 ఇన్స్టాన్సెస్ అన్నది డిప్లాయ్ చేసాం. ఒకటేమో ప్రైవేట్ దాంట్లో, నెక్స్ట్ పబ్లిక్ దాంట్లో. ఇది పబ్లిక్ మాట. ఓకే, సో ఇప్పుడు మనం జస్ట్ లాగిన్ అవుదాం పబ్లిక్ దాంట్లోకి. SSH చేయండి, ఆత్ బ్రౌజ్ tcs.ppk ఫైల్, ఓపెన్. ఎస్, రైట్. EC2-user. ఓకే, సో మనం పబ్లిక్ సర్వర్లోకి లాగిన్ అయ్యి ఉన్నాము. ఇది ప్రైవేట్ సర్వర్లోకి లాగిన్ అవుదాం. ఇప్పుడు మీకు ప్రైవేట్ సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే పబ్లిక్ ఐపీ లేదు కాబట్టి మనం అదే ఈ సిస్టమ్ నుంచే లాగిన్ అవ్వాలి కదా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అసలు ఇది S3 బకెట్ని యాక్సెస్ చేస్తుందా లేదా అన్నది చూద్దాం. ఈ పబ్లిక్ సర్వర్ అన్నది S3 బకెట్ని యాక్సెస్ చేస్తుందా లేదా అన్నది చూద్దాం. ఫస్ట్ sudo su aws s3 ls. చూడండి, శేషు అన్న బకెట్ నేను S3 బకెట్లో క్రియేట్ చేసామన్నమాట, S3 స్టోరేజ్లో. సో యాక్సెస్ చేస్తుంది. ఇది ఎలా యాక్సెస్ చేస్తుంది? ఇంటర్నెట్ ద్వారా వెళ్ళి యాక్సెస్ చేస్తుంది, డైరెక్ట్గా యాక్సెస్ చేయట్లేదు. అంటే ప్రైవేట్ నెట్ ద్వారా యాక్సెస్ చేయట్లేదు. నేను ఎలా చెప్తున్నానంటే ప్రైవేట్ నెట్ ద్వారా యాక్సెస్ చేయట్లేదని మీకు శాంపుల్ చేసి చూపిస్తా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ టీసీఎస్ మనం ఈ కీని కాపీ చేసి ఈ సర్వర్లోంచి ప్రైవేట్ సర్వర్కి లాగిన్ అవుదాం. ఫస్ట్ ఫస్ట్ కీ అన్నది క్రియేట్ చేయండి, pi tcs.pem ఫైల్ ఓకే. escape shift zz chmod 700 tcs.pem. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే ssh-i tcs.pem EC2-user @ ఈ ఐపీ ఏదైతే ఉందో అది కాపీ చేయండి. ప్రైవేట్ ఐపీ ఉందో చూసారా. సో ఇప్పుడు మనం ప్రైవేట్ సర్వర్లోకి లాగిన్ అవుతున్నాం అన్నమాట. ఎస్, ఓకే. సో ఇప్పుడు లాగిన్ అయ్యాం చూసారా. ఇక్కడ ప్రైవేట్ ఐపీ వేరేగా ఉంది, ఇక్కడ ప్రైవేట్ ఐపీ వేరేగా ఉంది. ఇప్పుడు లాగిన్ అయ్యాం మనం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే AWS S3 ls అన్న చేస్తా. ఏది? ప్రైవేట్ సర్వర్ నుంచి S3 బకెట్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తా. ఇది అవ్వట్లేదు చూసారా. పబ్లిక్ సర్వర్ నుంచి యాక్సెస్ చేసింది, ప్రైవేట్ సర్వర్ నుంచి యాక్సెస్ చేయట్లేదు. ఎందుకు? ఇది ఇంటర్నెట్కి యాక్సెస్ చేయట్లేదు అంటే మన ఏమర్థమైందంటే ఈ ఇన్స్టాన్సెస్ అన్నవి ఇంటర్నెట్ ద్వారా వెళ్ళి S3 బకెట్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాయి, అంతేగాని ప్రైవేట్ నెట్వర్క్ యూజ్ చేయట్లేదు. ప్రైవేట్ నెట్వర్క్ యూజ్ చేస్తే ఇది కూడా యాక్సెస్ చేయాలిగా. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనకు అర్థమైంది కదా యాక్సెస్ చేయట్లేదని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక VPC ఎండ్ పాయింట్ అన్నది క్రియేట్ చేద్దాం. VPC ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తే ప్రైవేట్గా యాక్సెస్ చేస్తాయి ఏంటది ఆ సర్వీస్ అన్నది. సో ఇక్కడ S3 అన్నది టైప్ చేయండి మనకి. సో S3 అన్నది టైప్ చేశారు కదా, దీన్ని క్లిక్ చేయండి. AWS ఓకే, నేను క్లిక్ చేసిన తర్వాత ఓకే ఏ సబ్నెట్స్ కావాలని అడుగుతున్నారు అన్నమాట. సో నేను అన్ని సబ్నెట్స్ పెట్టేస్తా.
నెక్స్ట్ ఏంటంటే క్రియేట్ ఎండ్ పాయింట్ అన్నది క్రియేట్ చేస్తా. క్లోజ్ చేసేయండి. ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తారు ఓకే, కానీ మనం ఆ ఇన్స్టాన్స్కి ఈ రూట్ ద్వారా వెళ్ళాలి అని చెప్పాలి కదా. సో రౌట్ టేబుల్స్ అన్నది మాడిఫై చేయాలన్నమాట. సో రౌట్ టేబుల్స్లోకి వెళ్ళి మాడిఫై రౌట్ టేబుల్స్ అన్నది వెళ్ళండి. రౌట్ టేబుల్స్ అన్నది మాడిఫై చేసాం కదా. జస్ట్ ఇక్కడ రౌట్ టేబుల్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అసలు ఆ రౌట్ అన్నది యాడ్ అయిందో లేదో, అంటే ఇలా ప్రైవేట్గా వెళ్ళాలని యాడ్ అయిందో లేదో. చూసారా, రౌట్ అన్నది యాడ్ అయింది. అంటే ఈ S3కి ఏదైతే సర్వీస్ వెళ్తుందో మీరు ఈ రౌట్ తీసుకుని వెళ్ళండి. ఈ రౌట్ ఏంటంటే ప్రైవేట్గా ఒక టన్నల్ అన్నది క్రియేట్ చేస్తుంది ఇన్స్టాన్స్కి, దేనికి S3కి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే AWS S3 LS అని టైప్ చేస్తాను. ఇప్పుడు స్టిల్ దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. AWS S3 LS అని టైప్ చేస్తే ఇప్పుడు సేషు అన్నది వస్తుంది. ఎందుకు వచ్చిందంటే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఒక పీపీ టన్నల్ అన్నది క్రియేట్ చేశాను, అంటే ప్రైవేట్గా S3 బకెట్ నా యాక్సెస్ చేస్తుంది. సో ఇప్పుడు అందుకని ఇది యాక్సెస్ చేస్తుంది. సో గైస్, మీకు ఈ వీడియోలో VPC ఎండ్ పాయింట్ అన్నది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేకాకుండా ఇక్కడ మనం IAM రోల్ అన్నది కూడా కవర్ అయింది ఈ వీడియోలో. సో మీకు ఈ వీడియోలో ఏ మాత్రం డౌట్ ఉన్నా సరే కామెంట్స్లో అడగండి, నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతా. అండ్ థ్యాంక్ యూ గైస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.